Hello students, this is AH Academy, Sainik School, 6th class entrance coaching center Karnool. Students, మీ ఎయిమ్ వచ్చేసి ఫ్లయింగ్ ఆఫీసర్ కావాలనుకుంటే ఆఫ్క్యాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. AFCAT ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అని. ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్స్ బాగా కొద్దిగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి డైరెక్ట్ గజిటెడ్ ఆఫీసర్ జాబ్స్. ఇది సాలరీ కూడా హై ఉంటుంది, 85,000 ప్లస్ ఉంటుంది. ప్లస్ అదర్ అలవెన్స్ కూడా ఉంటాయి మీకు. ఇందులో ముఖ్యంగా ఫ్లయింగ్ డ్యూటీ అండ్ గ్రౌండ్ డ్యూటీ అని 2 జాబ్స్ ఉంటాయి. ఫ్లయింగ్ ఆఫీసర్గా మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంపీసీ గ్రూప్గా ఇంటర్మీడియట్లో ఉండాలి. గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాల్సి వస్తుంది. ఇది గ్రాడ్యుయేట్ కంపల్సరీ. కానీ ఫ్లయింగ్ ఆఫీసర్ కావాలంటే కంపల్సరీ ఎంపీసీ గ్రూప్గా ఉండాలి ఇంటర్మీడియట్లో. తర్వాత గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉంటుంది. ఇది ఏ స్ట్రీమ్తో కూడా పాస్ అయినా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, 60% మార్క్స్ ఉండాలి. సో ఇది ఫ్లయింగ్ ఆఫీసర్కి వచ్చేసి 20 to 24 ఇయర్స్ మధ్యలో వయసు ఉండాలి. అండ్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్కి అయితే 20 to 26 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే చాలా మంచి బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, లేదా మేము కూడా దీనికి కోచింగ్ ఇస్తాము. మీరు ఒకవేళ దీంట్లో ఆఫీసర్గా గెజిట్ ఆఫీసర్గా డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే మా స్క్రీన్పై వచ్చే నంబర్కి కాల్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. మేము అతి త్వరలో ఫ్లయింగ్ ఆఫీసర్ ప్లస్ గ్రౌండ్ డ్యూటీ రెండింటికి కలిపి ఆఫ్క్యాట్ కోచింగ్ ప్రారంభిస్తున్నాము. ఇది ఎన్డీఏలో సీటు సాధించలేకపోతే ఎన్డీఏ ఇంటర్ తర్వాత మీకు బెస్ట్ ఛాన్స్ సిడిఎస్ ఉంటుంది, ప్లస్ ఆఫ్క్యాట్ ఉంటుంది. ఆఫ్క్యాట్లో సంవత్సరానికి 2 సార్లు వస్తాయి చూడండి. మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు చూస్తుండండి. ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్ట్ అయితే బెస్ట్ పోస్ట్గా చాలామంది లైక్ చేస్తారు. సో ఏమైనా మీకు డౌట్ ఉన్నా, ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలన్నా మాకు వాట్సాప్లోనే కాంటాక్ట్ కాండి, లేదంటే మీరు ఫోన్ మీద చేసిన మా టీం మీకు ఆన్సర్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.